బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి బిడ్డలు పాత నిబంధన గ్రంథంలో ప్రధాన గాయకుడు మన పితరుడు దావీదు రాసినటువంటి కీర్తన గీతం ఇది 65వ కీర్తన 2వ వచనం. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తీసుకోండి. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 3వ వచనం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేదువు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, దేవునికి ఒక పేరు పెడుతున్నాడు ఆయన. ప్రార్థన ఆలకించువాడా, నీవు ప్రార్థనలను ఆలకించేవాడవు. ప్రార్థన అనగా ఒక వ్యక్తి ఒక బాధలో ఉన్నప్పుడు చెప్పుకునే ఆ బాధను, ఆ అవసరతనే ప్రార్థన అంటారు. ఒక అవసరతలలో ఉండి విన్నవించుకునే విన్నపాన్నే ప్రార్థన అని అంటారు. కొన్ని సందర్భాలలో సంతోషంగా ఉన్నప్పుడు కృతజ్ఞతాకరంగా చెప్పే మాటలనే ప్రార్థన అని అంటారు. అయితే మరి ఈ ప్రార్థన మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభమైంది? ప్రార్థనలు ఎన్నో విధానాలు ఉన్నాయి కదండి. ప్రార్థన, తర్వాత ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన కదా, విజ్ఞాపన, ఈ విధమైనటువంటిది పట్టుదలతో కూడిన ప్రార్థన, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ప్రార్థనలలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన అనునది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమైనది అనేది మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని అంటున్నాడు. ఎవరి నామమున? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అని అంటున్నాడు. అంటే దేవుడు ఆదాము అవ్వలకి మొట్టమొదటిగా 2 సంతానాన్ని ఇచ్చాడు, హేబేలు, కయీన్. వీరిలో హేబేలు చనిపోయిన తరువాత హేబేలుకు మారుగా దేవుడు ఒక కుమారుని ఇచ్చినప్పుడు, ఆ కుమారునికి సేతు అని పేరు పెట్టినప్పుడు, మరి ఆ స్థలములో మరి అతనికి షేతు అని పేరు పెట్టాడు. 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అని అంటాం. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. అంటే ఆ యొక్క మధ్యలో ఎంతో చరిత్ర ఉంది, అది మనకు అర్థం కాదు ఇప్పుడు. అయితే ఏనోషు అనే పేరు పెట్టాడు షేతు. పెట్టి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆయన కృతజ్ఞత చెల్లించాడేమో. దేవునికి ఏమని ప్రార్థన చేస్తుంటాడు? నీవిచ్చిన సంతానాన్ని బట్టి నీ వందనాలయ్యా అని చెప్పి ఉండొచ్చు. సరే, ఈ ప్రార్థనలో ఉపవాస ప్రార్థన అనేది ఇంకోటి ఉందండి. ఉపవాస ప్రార్థన మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభమైందంటే చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథములు 20వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరి ఇశ్రాయేలీలందరూ కూడా పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి అని అంటున్నాడు. గమనించాలి, ఉపవాసం ఎందుకు ఉండవలసి వచ్చింది ఇశ్రాయేలీలందరని మనం చూసినట్లయితే, ఇక్కడ
ఒక ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ముందు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? చదువుకునే పిల్లకాయలందరూ చెప్పాలి, సండే స్కూల్ టీచర్లు అందరూ చెప్పాలి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? చెప్పండి, ఏమేమిటి? లైన్గా చెప్పాలి. ఇప్పుడు ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, దాని తర్వాత యెహోషువ, న్యాయాధిపతుల గ్రంథం. సరే, యెహోషువ గ్రంథం ఏమైంది? ద్వితీయోపదేశకాండం ఏమైంది? లేవీకాండం ఏమైంది? మరి వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా ఉపవాస ప్రార్థన అనేది కనిపించదు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి కనిపిస్తుంది. ఎందుకని ఉపవాసం ఉన్నారు వాళ్ళు అని అంటే మీకు ఒక కథలాగా చెప్తాను, వినండి. ఈ ఉపవాసం ఉండేదానికి ముందు అక్కడ ఏం జరిగిందంటే, మరి ఒక లేవీయుడు అక్కడ ఏం చేశాడంటే, ప్రయాణమై తన భార్యతో ప్రయాణమై వెళ్ళేటప్పుడు మధ్యలో ఊర్లన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒక ఊరికి వెళ్ళేసరికి ప్రొద్దుగూకుతుందండి. ఆ ఊరి పేరే గిబియా. ఆ గిబియాలో ఉన్నటువంటి జనాలు ఎవరంటే బెన్యామీనీయులు. ఉన్నప్పుడు ప్రొద్దుగూకినప్పుడు వాళ్ళు ఒక చోట ఒక ఇంటిలో బస చేసినప్పుడు ఆ బెన్యామీనులలో ఉన్నటువంటి యవనస్తులు కొందరు దుష్టులైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఎవడో ఒకడు మన ఊరికి వచ్చాడు, కొత్తగా భార్యని తీసుకొని ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు, వెళ్దామని అని చెప్పి వెళ్ళి తన ఎదురుగా తన భార్యని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అయ్యా నా భార్యని ఏం చేయొద్దయ్యా అని చెప్పి వాళ్ళ కాళ్ళకి పడతాడు. వాళ్ళు ఒప్పుకోరు. అతను కొట్టి అక్కడ పడేసి తన భార్యని పాడు చేస్తారు. అందరూ చేరి అఘాయిత్యం చేస్తారు ఆ మీద. చేసేసరికి తెల్లవారేసరికి వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క అఘాయిత్యమైనటువంటి ఆ కార్యాలను బట్టి వాళ్ళందరూ ఆమెను పాడు చేసినప్పుడు ఆమె చనిపోతుందండి. చనిపోయి తెల్లవారేసరికి ఆమె ఆ ఇంటి గడప కట్ట మీద అలా శవమై పడిపోయి ఉంటుంది. అప్పుడు ఆయన తన భర్త అయినటువంటి వాడు లేచి వచ్చి ఏం చేస్తాడంటే, తన భార్యని 12 ముక్కలు చేస్తాడు. ఆయన బాగా వినాలి అందరూ. సార్, ఈ ప్రార్థనా మాటకి దీనికి సంబంధం ఏంది సార్ అని అనుకుంటారే. జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. జాగ్రత్తగా వినకపోతే మాత్రం అర్థం కాదు. ఇక ఇలాగనే ఉండాల్సిందే జీవితాంతం. జాగ్రత్తగా వినండి. 12 ముక్కలు చేస్తాడు తన భార్యని. 12 ముక్కలు చేసి ఆయన ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలకు పంపించేస్తాడు ఆ మొక్కలని. 11 గోత్రాలకు వెళ్ళిపోదు. బెన్యామీను గోత్రం కూడా ఒకటి. అయితే అప్పుడు ఈ 11 గోత్రాల వాళ్ళు వచ్చి, ఈ పెద్దలందరూ వచ్చి బెన్యామీను ఈ గిబియాకి వచ్చి వాళ్ళు అంటారు, అరే మనమందరం ఒక తండ్రి పిల్లలమి, మనకు గొడవలు వద్దు, మనం కొట్టుకొని చచ్చిపోవద్దు. మీరు మీ వాళ్ళల్లో ఎవరు ఈ పాడు పని చేశారు, ఈ దుర్మార్గమైనటువంటి పనిని ఎవరైతే చేశారో వాళ్ళని మాకు అప్పచెప్పండి. వాళ్ళకి తగిన శాస్తి మేము చేస్తాం కనుక వాళ్ళని మీరు మాకు అప్పచెప్పండి అని అన్నప్పుడు ఆ ఊరి పెద్దలు, గిబియా పెద్దలు అంటారు, మేము అప్పచెప్పం. వాడెవరు? వాడు ఎందుకు రావాలి మా ఊరికి? మాకు తెలుసా వాడు వచ్చింది? వాడు దేనికి రావాలి అని అన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఆ పాడు చేసినటువంటి యవనస్తులకు అనుకూలంగానే మాట్లాడతారు ఆ పెద్దలందరూ. వీళ్ళెంతో బ్రతివులాడి చెప్తారండి, మనం కొట్టుకొని చచ్చిపోవద్దు, యుద్ధం వద్దు మనకి. మేము 11 మందిమి, మీరు ఒక్కళ్ళు. మేము 11 గోత్రాలు, మీది ఒక్క గోత్రం. మనం కొట్టుకున్నామంటే మీరు ఉండరు, వద్దు ఇవన్నీ అన్నా కూడా వాళ్ళు వినరు. ఇప్పుడు న్యాయం గెలిచిందే అన్యాయం గెలిచిందే మీరు చెప్పాలి. న్యాయంగా వీళ్ళు పోయి అడుగుతున్నారు, వాళ్ళని మాకు అప్పచెప్పండి రా, మనం కొట్టుకొని చచ్చిపోవద్దు, మనలో ఈ యొక్క దుర్మార్గమైన పని చేసినటువంటి వాళ్ళని మనం ఉంచకూడదు, అది దేవునికి వ్యతిరేకమైన కార్యం. వాడు లేవీయుడు,
అలాంటి వాడిని మనం ఈ పని చేసింది తప్పురా మన వాళ్ళల్లో, ఈ బెన్యామీనీలలో అని అంటే వీళ్ళు ఒప్పుకోరండి. కొన్ని సందర్భాలలో సమాజంలో ఇదే మనకు జరిగేది. ఒక బాగా డబ్బులు ఉన్నటువంటి వాడు, వసతైనటువంటి వాడు అన్యాయపు తీర్పు చెప్పినా కూడా వాడు చెప్పిందే కరెక్ట్ అంటారు. న్యాయంగా నువ్వు వెళ్ళి కాళ్ళకి ఆళ్ళగబడి నువ్వు న్యాయాన్ని చేయమని న్యాయమైన విషయాన్ని చెప్పినా ఒక నలుగురు చేరి ఆ న్యాయాన్ని తొక్కి పెట్టేసినప్పుడు అన్యాయమే అక్కడ గెలుస్తుంది, కానీ న్యాయం గెలవదు. కొన్ని సందర్భాలలో చూడండి, ఒక అమ్మాయి నీతిగా నికరంగా పుట్టి ఒక ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని హింసించే వాళ్ళు కొందరు ఉంటారు ఇంట్లో. ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. అన్యాయమే ఆ స్థలంలో గెలుస్తూ ఉంటుంది, న్యాయం మాత్రం నీ ఉద్యోగం చేసే స్థలంలో కూడా నువ్వు యథార్థంగా చేస్తూ ఉంటావు. నేను తీసుకునే జీతానికి కరెక్ట్గా నేను ఉద్యోగం చెయ్యాలి, నేను న్యాయం చెయ్యాలి, న్యాయంగా నేను పని చెయ్యాలని పొద్దులు వస్తూ పోరాడుతూ ఉంటావు. పాపం ఆ రోజు తింటావో తినవో అయినా కూడా నువ్వు చేస్తుంటావు నీతిగా నికరంగా. నలుగురు చేరి ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అధికారులకు చెప్తారు, అయ్యా మీరు చూసేటప్పుడే ఆమె ఆ పని చేస్తుంటుంది, కానీ మీరు లేనప్పుడు చెట్ల కింద కూర్చుంటుంది, మీరు లేనప్పుడు అటు ఇటు తిరుగుతుంటాడు, అది ఇదని అని చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటారు, నలుగురు మాటలు వింటారే కానీ నీతిగా నికరంగా పనిచేసే వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ బాధను వీళ్ళు అర్థం చేసుకోరు. మొత్తం మీద ఆ పనిలో నుండి తీసేసేదో, లేకపోతే జీతం కట్ చేసేదో, ఇంక్రిమెంట్ కట్ చేసేదో జరుగుతుంది. ఏంది అక్కడ ఏం గెలిచినట్టు మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు గెలిచారు ఇక్కడ? అన్యాయం గెలిచిందా, న్యాయం గెలిచిందా? చెప్పాలి. మీరు నోరు చెప్తే కదా మీరు వింటున్నారా లేదైనా నాకు అర్థమయ్యేది. ఎవరు గెలిచినట్టు? ఇమానుయేలు ఎవరు గెలిచినట్టు? అన్యాయం గెలుస్తుంది. ఇక్కడ చాలామంది అంటారు, రే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందిరా. ఆ రోజులు పోయాయి. ఈ యూట్యూబ్లో వాక్యం వినే సహోదరులారా డిస్కరేజ్ అవ్వద్దు, వినండి, చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుందిరా, అదిరా ఇదిరా అంటారు. అవన్నేమి లేదు. ఆ రోజులు పోయాయి, ఆ మనుషులు పోయారు. ఎందుకు లేదంటే దేవుని భయం లేదు జనాలలో, దేవుని భయం లేదు. మనం అన్యాయంగా నడుచుకుంటే వెనకాల వచ్చేది శాపం, మన బిడ్డల మీదకి శాపం వస్తుంది, మన కుటుంబాన్ని శాపం ఏలుతుందన్న భయం లేదు ఈనాడు దినాలలో. దానిని బట్టి మనుషులు ఏ విధంగానైనా ప్రవర్తిస్తారు, దేవుని వాక్యానికి విరోధంగాను, దేవునికి విరోధంగాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గిబియా వాళ్ళకి మాట వినేటట్లేరు, వాళ్ళను మనకు అప్పచెప్పేటట్లేరు. కనుక మనం యుద్ధానికి వద్దామని ఇశ్రాయేలీలందరూ కూడా యుద్ధానికి వస్తారండి వీళ్ళ మీదకి, బెన్యామీనుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఎవరు గెలవాలి? ఇప్పుడు మీరు చెప్పాలా, నోరు తెరిచి చెప్పాలి. ఎవరు గెలవాలి? 11 మంది గెలుస్తారా, ఒక్కడు గెలుస్తాడా? ఊరి మీరు చూస్తుంటే ఎట్టుందంటే, అయ్యా నువ్వు ముందు తొందరగా ముగిస్తే బాగుండు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 11 మంది చేరి ఒకడి మీదకి యుద్ధానికి వెళ్ళారండి. ఒకడు గెలుస్తాడా, 11 మంది గెలుస్తారా? ఒకడు గెలుస్తాడా? మన సహోదరి దేవమ్మ గారు చెప్పే జవాబు చూస్తే చాలా విచిత్రంగా ఉంది. 11 మంది ఒకడి మీదకు పోయారు. ఆ ఒక్కడు గెలుస్తాడా? కొట్లాట్లో 11 మంది గెలుస్తారా? మీరెట్టా చెప్పేది కదా, అది అయ్యేది కాదు, టైం వేస్టే. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళినప్పుడు బెన్యామీలు వాళ్ళ ముందు వీళ్ళు నిలవలేరండి. వీళ్ళ ముందు నిలవలేక వీళ్ళల్లో అనేక మంది చచ్చిపోతారు యుద్ధంలో. చూడండి ఈ 20వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూస్తే, ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేల గూల్చిరి అని అంటాడు. ఇశ్రాయేలీలు బెన్యామీలు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 22,000 మంది ఇశ్రాయేలీలలో చచ్చిపోతారండి యుద్ధంలో. రెండోసారి కూడా యుద్ధానికి వెళ్తారు.
ఇశ్రాయేలీలు బెన్యామీనుల మీదకి అన్యాయంగా అక్రమంగా నడుచుకునే వీళ్ళను వదిలిపెట్టకూడదు అని వెళ్ళినప్పుడు 25వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలలో 18,000 మంది నేలను కూలిపోతారండి, యుద్ధంలో నిలవలేరు. ఏంది ఈ అన్యాయం? ఏంది ఈ యొక్క అక్రమం? వాళ్ళ ముందు వీళ్ళు నిలవలేకపోవడం ఏంది? 11 గోత్రాల వారు ఎంత మంది వీళ్ళు, వాళ్ళని గెలవలేకపోతారండి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వద్దాం లైన్కి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 26వ వచనంలోకి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం. ది బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 20, 26th word. அப்பொழுது இஸ்ரவேல் புத்திரராகிய சகல ஜனங்களும் புறப்பட்டு தேவனுடைய வீட்டிற்கு போய் அங்கே கர்த்தருடைய சந்நிதியில் அழுது தரித்திருந்து அன்று சாயங்காலம் மட்டும் உபவாசித்து கர்த்தருடைய சந்நிதியில் சர்வாங்க தகன பலிகளையும் சமாதான பலிகளையும் இட்டு கர்த்தரிடத்தில் விசாரித்தார்கள். దేవునికి స్తోత్రం. దేవుని ఇంటికి వెళ్ళి అని అనుంది తమిళ్లో, తెలుగులో బేతేలు అని అనుంది. బేతేలు అంటే దేవుని ఇల్లు. దేవుని సన్నిధానానికి వచ్చి ఇశ్రాయేలీలందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు, ప్రభువా అన్యాయం చేసింది వాళ్ళు. న్యాయంగా మేము వెళ్ళాం యుద్ధానికి, మేము న్యాయంగానే అడిగాం ప్రభువా, కానీ మేము న్యాయంగా ఉండి కూడా వాళ్ళు న్యాయానికి రాలేదు. మేము యుద్ధానికి వెళితే మా జనాలలో ఇంతమంది కూలిపోయారు, కారణం ఏంది ప్రభువా అని దేవుని సన్నిధానంలో ఏడుస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు, ఉపవాసం ఉన్నారు. వాళ్ళు మామూలు ప్రార్థన చేస్తే లాభం లేదని భోజనం తినకుండా, ఆహారం నీళ్లు ఏది తీసుకోకుండా దేవుని సన్నిధానంలో ఏడుస్తున్నారు. వాళ్ళు ప్రభువా నువ్వు మాకు న్యాయం చేయను ఆయన, ఎందుకు ప్రభువా మాకు ఎలా జరిగిందని. కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో మార్చి మాసం మొదటి ఆదివారం దినాన వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఇదే జరిగి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు కూడా ఇదే జరిగి ఉండొచ్చేమో. ప్రభువా నేను న్యాయంగానే ఉన్నాను, నేను నీతిగానే ఉన్నాను ప్రభువా, న్యాయానికి ధర్మానికి నేను నిలబడితే నేను ఓడిపోతున్నానేంది ప్రభువా, నేను అవమానాలు పాలవుతున్నానేంది ప్రభువా, నేను నిందల పాలవుతున్నానేంది ప్రభువా, నన్ను చూసేవాళ్ళు నవ్వుతున్నారేంది ప్రభువా, నాకు అవమానకరంగా ఉంది ప్రభువా, ఏంది ప్రభువా ఈ లైఫ్, ఏంది ప్రభువా ఈ జీవితం అని అన్నటువంటి ఒక నిరాశ, నిస్పృహ నిన్ను కృంగదీస్తుందేమో. వీటన్నిటికీ ఒకే ఒక సూత్రం ఏందంటే, దేవుని సన్నిధానంలోకి వచ్చి ఒంటరిగా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో లేదేమో. దేవుని సన్నిధానంలో ఒంటరిగా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చే అనుభవాన్ని తెచ్చుకో. కన్నీరు కార్చు. జనాలలో ప్రార్థన చేసే విధానం వేరు, చేతులు పట్టుకుని ప్రార్థన చేసే విధానం వేరు, నలుగురు చేరి ప్రార్థన చేసే విధానం వేరు. నీ ఒంటరి జీవితంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో అపజయాలు పాలవుతున్నావంటే, అనేకులు నీకు విరోధంగా మారుతున్నారంటే, నలుగురు చేరి నీ మీద నిందలు వేస్తున్నారంటే, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నిందల పాలవుతున్నావేమో, అయ్యావేమో, సమాజంలో నువ్వంటే లెక్కలేదేమో, అసలు నీ సొంత వాళ్లే నిన్ను లెక్క చేయటం లేదేమో నీ స్థితిని బట్టి. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన అవసరం. ఉపవాసం ఉండి 4 ఇల్లులు తిరిగేది కాదు, ఉపవాసం ఉండి ఉద్యోగాలకు వెళ్ళేది కాదు. నీకు జయం కావాలంటే, నువ్వు విజయాన్ని సాధించాలంటే, నువ్వు గొప్ప అద్భుతమైన మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి, నీ కుటుంబ జీవితంలో నువ్వు చూడాలి అంటే, వ్యక్తిగతంగా నీ ఇంట్లో ఉంటావు. ఇంట్లో ఉంటే నలుగురు డిస్టర్బ్ చేస్తారనుకుంటే గమ్మున దేవుని ఆలయంలోకి రా, తాళాలు తీసుకొని గమ్మున మోకరించి తలుపులేసుకొని కన్నీరు కార్చి మొరపెట్టు. నీ బలహీనతలను ఒప్పుకో. మొట్టమొదటగా నీలో దేవునికి నీకును
ఆటంకంగా ఉన్న ఏ కార్యం ఉన్నదో మొట్టమొదటిగా దానిని ఒప్పుకో, వదిలిపెట్టేసేయి. గర్వమా, అహంకారమా, అవిశ్వాసమా, నిరుత్సాహమా, అసూయ, పగ, ఏది ఉన్నదో అది నాకు తెలియదు, అది నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించింది. దేవుని యొక్క దృష్టిలో నువ్వెక్కడ విధేయకరంగా ఉన్నావు, లేదా అన్ని కరెక్ట్గానే ఉన్నాను ప్రభు అనుకుంటావా? ఓకే, కన్నీళ్లు కార్చి చూడు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఇదే. ప్రభువా, ఇన్నిసార్లు యుద్ధానికి వెళ్ళాం, ఇన్ని వేల మంది కూలిపోయారయ్యా, మా జనాలు రక్తం కాలువలై కారాయి ప్రభువా, శవాలై పడ్డారయ్యా, పరాక్రమవంతులయ్యా, వీరాది వీరులయ్యా. చనిపోయినటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు, వీరులు, శూరులండి. ఇలాంటి సందర్భంలో ఉపవాసం ఉండి వారు కన్నీరు కారుస్తూ దేవుని ఎదుట సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. సమాధాన బలులు అంటే నీతో మేము సమాధాన పడుతున్నాం నాయన, నీకు విరోధంగా మేము ఎక్కడ పడిపోయాము, ఎక్కడ నీకు దూరం అయ్యాము అని ఈ విధంగా వాళ్ళు దేవుని సన్నిధానములు ఏడ్చి ఎలమరిగి ప్రార్థనలు చేసి, ఇప్పుడు అహరోను మనవడైనటువంటి ఎలియాజరు కుమారుడైనటువంటి ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఏది? మందస్సు ఎదుట. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా 28వ వచనం అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చెను. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. ప్రభువా, వాళ్ళు చేయటం కూడా చూడండి ప్రార్థన, మా సహోదరుల మీదకి యుద్ధానికి వెళ్ళేమా వద్దా ప్రభువా, నువ్వు చెప్పు నాయనా అని. ప్రభు అన్నాడు, వెళ్ళండి, వాళ్ళని మీ చేతికి అప్పచెప్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిద్రపోయేళ్ళంతా హల్లెలూయా చెప్పండి. అది నేను చెప్పింది కరెక్టే కదా, నోరు తెరిచి చెప్పండి. నేను ప్రశ్న వేసినప్పుడు చెప్పండి అనేది ఎందుకంటే ఇందుకే, అంటే వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకి తెలియటంలే. సరే, కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా వారు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. ఏం జరిగింది? 35వ వచనం చూడండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయివారు. ఒకే దినాన మందిని చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఇంకా చూడండి అసలు ఎంత భయంకరంగా జరిగింది ఆ యుద్ధం అనేది మనం చూసినట్లయితే, వాళ్ళు అపజయం నొందినట్లుగా దేవుడు చేశాడు. మరి 44వ వచనంలో చూస్తే, అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుషులు పడిపోయారు. వీరందరూ పరాక్రమవంతులు. ఇక్కడ ఎన్ని వేల మంది చచ్చిపోయారు? ఇక్కడ ఎన్ని వేల మంది పడిపోయారు? 45వ వచనంలో 5,000 మంది మనుషులను శీలదీసి అంటున్నారు. ఎంత ఘోరంగా చెప్పారు. 46వ వచనంలో చూస్తే 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. మొత్తాన్ని హతం చేసేసారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఊరినే తగలబెట్టేసేసారు వీళ్ళు ఇశ్రాయేలీయులు. దీనంతటి కారణం ఏది చెప్పాలి? దీనంతటి ఇశ్రాయేలీయులు బెన్యామీనులను హతం చేసి వాళ్ళ మీద జయం పొందారంటే దీనికి కారణం ఏంది చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి. ఉపవాసం, కన్నీటి ప్రార్థన. ఉపవాసంలో కన్నీటి ప్రార్థన. ఈ చేయరు కొందరు. ఈ చేయకుండా ఏదో ప్రార్థనలు చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తే బాగోదు, ఈయన ప్రార్థన చేస్తే బాగోదు, అక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడెక్కడికో లఘువులు పడతారు. ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరు నేను విమర్శించలా.
నేను కూడా వెళ్ళినోని ఒకప్పుడు తెలియనటువంటి దినాలలో ఛార్జీలు పెట్టుకొని, ఆటోలకి కారులకి ఛార్జీలు పెట్టుకొని, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుంది, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుంది అంటే నేను వెళ్ళినోని నేను కూడా లేదని చెప్పలేదు. కానీ దేవుడు నాకు సమస్తమైన సత్యాన్ని ఆయన బయలుపరిచాడు, తెలుసుకున్నాను, ఒంటరి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఈ ఉదయకాల సమయంలో నా సహోదరులారా, నా సహోదరులారా, ఈ 2025 సంవత్సరం నీకు జయకరంగా ఉండాలంటే, నీ కుటుంబంలో జయ జీవితాన్ని నువ్వు చూడాలంటే, నీ బిడ్డలలో జయాన్ని నువ్వు చూడాలంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని చూడాలంటే, శత్రువు మీద జయాన్ని చూడాలంటే, అపవాది శక్తుల మీద జయాన్ని చూడాలంటే, నిందల మీద అవమానాల మీద నువ్వు జయాన్ని చూడాలంటే, నిన్ను నిందించినటువంటి వారి మధ్యలో, నిన్ను అవమానపరిచినటువంటి వాళ్ళ మధ్యలో నీ తల ఎత్తుకొని ధీరంగా ఉండాలని నేను అనుకుంటే ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. కన్నీరు విడిచినప్పుడు ఆయన తట్టుకోలేడు, తెలుసా విషయం? నీవు ఉపవాసం ఉండి నీ అంతరంగాన్ని వ్యక్తిగతంగా ఆయన సన్నిధానంలో కొమ్మరించేటప్పుడు, నీ తల్లి గర్భంలో నీవు నిర్మింపబడక మునిపే నిన్ను చూసినటువంటి ఆ పరలోకపు తండ్రి తట్టుకోలేడు. నీతో మాట్లాడతాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన. అందుకే దావీదు, మన పితరుడైనటువంటి దావీదు ఊరకల్లా ప్రార్థనలను ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మంచి దేవుడివి నాయన. నీలాంటి దేవుడు ఈ లోకములో ఎవరూ లేరయ్యా. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గాలను, నీ సమస్తం ఆయనకు అప్పచెప్పు. నీ హృదయాన్ని కొమ్మరించు, ఉపవాసం ఉండు, ఏడు. అంత మాత్రమే కాదు, చూడండి 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, అందరు చెప్పండి హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా, 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా ప్రార్థన చేయాలి? చెప్పాలి. ఏ విధంగా చేయాలి? ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చాలండి, ఊరక కాదండి. ఈ ఉపవాసం అనేది నీ జీవితంలో నిజంగా నువ్వు ఎన్నిసార్లు ఉన్నావో నీ అనుభవానికి నీకు తెలియాలి, నాకు తెలియదు. ఉపవాసము అనున్నది ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడడం తగ్గించాలి, నువ్వు ఒంటరిగా గడపాలి. ఉపవాసం దేనికి ఉంటున్నావు? నీ కుటుంబ సమస్యలను బట్టి ఉంటున్నావా? లేకపోతే నీ ఉద్యోగం మీద జయాన్ని చూడాలనుకుంటున్నావా? లేకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా? లేదా ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఉపవాసం ఉంటున్నావా? ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఉపవాసం ఉంటున్నాను అనేవాళ్ళు 0%లో ఉంటారు. చాలామంది వాళ్ళ అవసరతల కొరకే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు కూడా 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు కదా. ఆయన 40 మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అని అన్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మనం ఉండలేం. ఆయన ఎలా ఉండగలిగాడు అది వేరే విషయం. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన దేనికి ఉండాల్సి వచ్చింది? అలాంటి ఉపవాసం ఆయన దేనికి వచ్చాడు? ఈ లోకంలో అనేకులకి నేను లోకమునకు వెలుగునై ఉన్నానన్నాడు. అనేకుల చీకటి జీవితాలను వెలుగుమయంగా మార్చడానికి వచ్చాడు.
నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. నశించిన వాళ్ళని రక్షించాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. నశించిపోయేదానికి మనిషి, పాపం, మనుషులు, సాతానుడు, రోగాలు, పలు విధాలు. మరి ఈ విధంగా అనేకుల కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు ఆయన. వీటన్నిటినీ ఈయన నెరవేర్చాలి అంటే శక్తి కావాలి, బలం కావాలి, నిలబడాలి. వీటన్నిటిలో నిలబడాలంటే శక్తి కావాలి కదా, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి, సాత్వికం కావాలి, ఎన్నో కావాలి, దైవానుసారమైన కార్యాలు. ఇలాంటి సందర్భాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండి తండ్రితో గడిపాడు, ఒంటరిగా గడిపాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన కనుకనే ఆయన మనకు మున్మాదిరి చూపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అన్నాడు 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థనలను ఆలకించువాడా. ఇలా ప్రార్థనలను ఆలకించే దేవుని సన్నిధానంలో కూడి వచ్చిన నీవు, నీ ప్రార్థన ఎలా ఉంది ఈనాడు? నీలో సహనం లేదు, ఒక వ్యక్తి యొక్క జీవితంలో సహనం లేదు, దీర్ఘశాంతం లేదు, సాత్వికం లేదు, ప్రేమ అనేది లేదు అని అంటే దానికి మూల కారణమైనటువంటి సరైనటువంటి ప్రార్థనా జీవితం లేదు, సరైనటువంటి ప్రార్థనా అనుభవం లేదు, ఒంటరిగా దేవునితో గడిపే అనుభవాలు లేవు. ఒంటరిగా దేవునితో గడిపే వాళ్ళు మాత్రమే ఇతరులను సహించగలుగుతారు, ఇతరులను ప్రేమించగలుగుతారు, ఇతరులను క్షమించగలుగుతారు, ఇతరుల పట్ల సహనం కలిగి ఉంటారు. ఒంటరిగా దేవునితో గడిపే వాళ్ళు మాత్రమే సంఘములో ఐక్యత కలిగి ఉంటారు. దేవునితో ఒంటరిగా గడిపే వాళ్ళు మాత్రమే ఇతరుల మీద నేరాలు చెప్పరండి. దేవునితో ఒంటరిగా గడిపేటప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు దేవుని మనస్సును మనం అర్థం చేసుకోగలుగుతాం, ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకోగలుగుతాం, ప్రభు యొక్క మనస్సు మనలో కలుగుతుంది. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన గుణగణాలు మనలో ఉంటాయి. భేదాలుగా ఉండరు, విభేదంగా ఉండరు, కక్షలు కలహాలు ఉండవు. ఇది సత్యం. ఉందా నీకు ఒంటరి ప్రార్థనా జీవితం? కన్నీటి ప్రార్థనా జీవితం ఉందా నీ జీవితంలో? 2025 సంవత్సరంలో ఒక్కసారి పరిశోధన చేసుకో. ప్రార్థనలను ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అందరం లేచి నిలబడదాం, ఎవరు మాట్లాడకూడదు, అందరం లేచి నిలబడదాం. ఒక్క నిమిషం నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. ఈ 2025 సంవత్సరంలో ఇలాంటి కార్యాల మీద జయం కావాలంటే, ఈ 2025 సంవత్సరంలో నీ యొక్క కుటుంబ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడాలంటే, ఈ 2025 సంవత్సరంలో నీ ఉద్యోగం చేసే స్థలంలో దేవుడు నీకు మంచి ఉన్నతమైనటువంటి సమాధానాన్ని కలుగు చేయాలంటే నీకు అవసరమైనటువంటిది ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒంటరి ప్రార్థన. యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఆయన ముందు కనిపించే మరణకరమైన శ్రమలను, అవమానాలను, బాధలను, వేదనలను జయించడానికే ఆయన ఉపవాసం ఉండి మనకు మాదిరి చూపించాడండి, మనకు మున్మాదిరిగా ఉన్నాడండి. అందుకే ప్రభు అన్నాడు, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి నేను ఇస్తానన్నాడు. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నా జీవితంలో ఎందుకు నాయన నేను జయ జీవితాన్ని చూడలేకపోతున్నాను, నేనెందుకయ్యా కృంగిపోతున్నాను, నేనెందుకయ్యా నీరసించిపోతున్నాను, నేనెందుకయ్యా నీకు దూరంగా ఉన్నాను, నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, నా హృదయంలోనికి రా ప్రభువా. రాబోయే 40 దినాల కోటాలలో ఉపవాసం ఉండగలిగే శక్తిని దయచేయండి. నాకు ఒంటరిగా ప్రార్థనా జీవితాన్ని, నీతో గడిపే జీవితాన్ని నాకు దయచేయండి. కన్నీటి ప్రార్థన దయచేయి ప్రభువా.
నా కన్నీటి ప్రార్థన దయచేయి ప్రభు అని అడుగు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ అంతరంగములో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడా? పాపము నివాసం చేస్తున్నదా? పాపం అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, పాపం అనగా దేవుని వాక్యానికి విరోధమైన కార్యాలు, చెప్పుడు మాటలు విని ప్రార్థనా జీవితాన్ని పాడు చేసుకునేది, లేని వార్తలు విని దేవునికి దూరంగా ఉండేది. నీ ప్రక్కన ఉన్నటువంటి వారి మాటలు నువ్వు వింటున్నావు, కానీ వారి మాటల ద్వారా నువ్వు ఆత్మీయంగా ఎంతవరకు బలపడ్డావు? దేవుని ప్రసన్నతను పొందావా? దేవునితో సావాసం కలిగి బ్రతుకుతున్నావా? అలాంటి మాటలేనా? లేదా మనుషుల మీద కక్ష పెంచుకొని, క్రోధం పెంచుకొని నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో. యేసయ్య నీ ముందే నిలబడి ఉన్నాడు. నీకు ఇదొక తరుణాన్ని ఇచ్చాడు ఆయన. నా బిడ్డ, నీ ప్రార్థన నా దృష్టికి ఎలా ఉన్నది? నిన్ను నువ్వు పరిశోధన చేసుకో అంటున్నాడు ఆయన. నీ ప్రార్థన ఆలకించాలని ఆశపడుతున్నాడు. నీ భారం నుండి నీకు విడుదలనివ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వున్న కన్నీటిలో, వేదనలో నుండి నిన్ను బయటికి తీసుకొని రావాలనుకుంటున్నాడు. నువ్వు దేనిలో బంధింపబడి ఉన్నావు? నువ్వు దేనికి దాసురాలవై ఉన్నావు? పరిశోధన చేసుకో. ఇప్పుడే అడుగు, యేసయ్యా నా హృదయంలోనికి రా ప్రభువా, నా హృదయంలోనికి రా యేసయ్యా, నా మనసులోనికి రా యేసయ్యా. నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయి నాయన. ఓడిపోయాను ప్రభు ఎన్నో విషయాలలో, కృంగిపోయాను ప్రభు ఎన్నో విషయాలలో, కుమిలిపోయి ఉన్నానయ్యా ఎన్నో విషయాలలో. నన్ను లేవనెత్తేసయ్యా. పరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. కృప చూపి బ్రోవుమయ్యా. జపమించని కృపను అడుగు ప్రభుని. వా, నా జీవితంలో నా వయసు ఇంత వయసుకి నేను నీకెంత దూరమై ఉన్నాను. నా అలవాట్ల ద్వారా, నా మాటల ద్వారా, నా సావాసగాళ్ళ ద్వారా, నా స్నేహితుల ద్వారా నేను ఎంతగా నీకు దూరమై ఉన్నాను. నన్ను క్షమించు నాయనా. నీ స్నేహం నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ ఆదరణ నాకు కావాలయ్యా. నువ్వు నాకు కావాలేసయ్యా, నువ్వే నాకు కావాలేసయ్యా. చెప్పు, నీ నోరు తెరిచి ఇప్పుడన్నా చెప్పు. వయసు అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఉపవాసాలు ఉండాలి అంటే అది అయ్యే పని కాదు. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, నీ బాధలను బట్టి, నీ అవసరతలను బట్టి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి
నీ బిడ్డలు ఆశీర్వదింపబడడానికి, నీ కుటుంబంలో సమాధానం కొరకు, సమాజంలో దేవుడి నిన్ను ఆశీర్వదించడానికి మంచి తరుణం ఇప్పుడు నీకు. తీర్మానం చేసుకో, ప్రభువా 40 దినాల కోటాలలో నేను అనుదినము వచ్చి ఆత్మీయంగా నేను బలపడాలయ్యా. ఈ 40 దినాల కోటాలలో అనుదినము నీ వాక్యం విని ఆత్మీయంగా బలపడాలయ్యా. వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసే కృపను నాకు దయచేయి నాయన. అడుగు, 2 చేతులు పైకెత్తి. ఎందుకు గమ్మునుంటావు? నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్న యేసయ్య నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ పట్ల అక్కర కలిగిన యేసయ్య ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపణ కలిగిన బిడ్డలు ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేయండి క్లుప్తంగా. యేసయ్యా, ఇంతవరకు నీ బిడ్డ నీకు వందనాలు యేసయ్యా. అయ్యా అవును ప్రభా నాయన, అయ్యా ఇశ్రాయేలు జనానికి ఇచ్చిన జయాన్ని ఈరోజు మాకు ఇయటానికి నాయన మీరు మాతో మాట్లాడున్నందుకు నీకు వందనాలు అయ్యా. కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి నాయన మీరు జవాబిచ్చే దేవుడు యేసయ్యా. నాయన ఇంకా బిడ్డ నా ప్రభా నాయన, మేము కన్నీరు వదులుతూ నీ సన్నిధానంలో మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. ఎన్న వాక్యాన్ని వదిలేసే వారం ఉండకుండా నాయన, మా కష్టాలు, మా బాధలు, మా వేదనలు పోవాలంటే నాయన, మేము ప్రార్థించాలంటే నాయన ఉపవాసంతో నాయన కన్నీరు విడుచుచ్చు నాయన నీ సన్నిధానికి వచ్చినప్పుడు నాయన జయాన్ని కలుగు చేసే దేవుడు అని రాజ్య. అందుకే సర్వశైలి నీ అద్దకు వచ్చిన్నాం కనుక రాజ్య, వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాక్యాన్ని సంజీవించే వాక్యాన్ని మాకు దయచేయమని, మీదున్న కార్యక్రమం నువ్వే అధ్యక్ష వహించమని, దాసును కూడా మీరు బలంగా వాడుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆహారం పెట్టి ప్రభువా మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న నీ ప్రియమైన బిడ్డలు ప్రభువా, ఈ సెంబియం ఈసే సంఘంలో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని దీవించు నాయన. ఆమేన్ అనండి అమ్మా. అదే రీతిగా ప్రభువా భర్తలను పోగొట్టుకున్న నా తల్లులు, నా సహోదరులు కూడా నన్ను ఒక మంచి ఆత్మీయ తండ్రిగా, వారి సహోదరుడిగా ఎంచి మమ్మల్ని ఆదరిస్తున్న భర్తలను పోగొట్టుకున్న నా సహోదరులను, నా తల్లులను కూడా మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించు నాయన. ఈ మార్చి నెలంతా ఏ కొదువు లేకుండా సమృద్ధిగా దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం మాకు వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగే నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచి, మా రుణస్తులు మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణము క్షమించు, మా శోధలేక దుష్టును తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో ఈ సత్యవాదం రమ్మర ప్రేమ వర్ష ఆశీర్వాదం మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడే నడిపించునుగాక. నా ప్రాణమా నా అంతరముందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని. ఆమేన్. ప్రభు కృప మీ అందరికి సదాకాలం తోడైయుండునుగాక.